రికరింగ్ డిపాజిట్ అంటే మన దగ్గర అంత అమౌంట్ లేదు సడన్గా, కానీ నెల నెల ఇన్వెస్ట్ చేసుకోవాలి. నెలకి 31,500 కనుక 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ₹1,00,00,000 వస్తుంది. ఇది గవర్నమెంట్ సేఫ్టీ. నువ్వు గవర్నమెంట్ బ్యాంకులో అయినా ప్రైవేట్ బ్యాంకులో అయినా. కాకపోతే 15 సంవత్సరాలు రికరింగ్ డిపాజిట్ అనేది లెక్క చూపించారు, 10 సంవత్సరాలే, బట్ దాన్ని మళ్ళీ మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్. ఆప్షన్ నెంబర్ 2, ఇంకా గవర్నమెంట్ సెక్యూరిటీ కావాలనుకుంటే 15 years లాకింగ్ పీరియడ్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్కి వెళ్ళొచ్చు. పీపీఎఫ్లో యాక్చువల్గా మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఎంత వస్తుంది? సంవత్సరానికి 1,50,000. అంటే 12,500 చొప్పున నెల నెల ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మనం 1,50,000 ట్యాక్స్ బెనిఫిట్లోకి వస్తాం. కానీ మనకు ట్యాక్స్ బెనిఫిట్ కన్నా కూడా సో నెలకి 7.1 చొప్పున నెలకి 31,500, నెలకి 31,500 కనుక మీరు పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే అది దాదాపుగా 15 సంవత్సరాల్లో ₹1,00,00,000 కార్పస్ అవుతుంది. గవర్నమెంట్ సెక్యూరిటీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా 1,50,000 అమౌంట్ ఏదైతుందో దానికి ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. మిగిలిన దానికి ట్యాక్స్ బెనిఫిట్ కాకుండా ఎక్స్ట్రా కట్టారు కదా, దానికి ట్యాక్స్ కట్టాల్సిన ఆప్షన్ ఉంటుంది.